రేపు ఢిల్లీలో మళ్ళీ రైతుల నిరసన అష్టదిగ్బంధనం చేసిన భద్రతా దళాలు పంజాబ్ హర్యానా సరిహద్దులు మూత నేటి సాయంత్రం చండీగఢ్లో ఇగో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ కొత్త దుకాణం మొదలైంది. వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్పై మరోసారి ఫిబ్రవరి 13న వేలాది మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టనున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీలో ప్రవేశించున్నారు. గతంలో రైతుల చట్టాల పేరు మీద చేసినటువంటి ఉద్యమాలను చూసినాం కదా. రైతులు డిమాండ్ చేయడం వేరు, రైతు చట్టాల కోసం ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళ వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరో భారతదేశం మొత్తం చూసింది. ఇది చేయడం వల్ల నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేస్తామని అనుకుంటున్నారు. కానీ ఈ ఢిల్లీలో షాహీన్ బాగ్కు సంబంధించింది, ఈ రైతుల చట్టాలకు సంబంధించి అస్సాంలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చేసినటువంటి ఆ ఉద్యమాలు అయితే ఏమున్నాయో అవి ఖచ్చితంగా మోడీకి పాజిటివ్ అయితే. ఇవి చేయడం వల్ల మోడీని ఏం చేయలేరు. మోడీని పెంచేందుకు మీరు చేస్తున్నారు. నిజంగా మోడీని దించేందుకు చేసేదైతే ఇట్లాంటి ఉద్యమాలు కావు. రైతుల చట్టాలు చేసినటువంటి మోడీని దించేందుకు కాదు, మోడీని పెంచేందుకే. షాహీన్ బాగ్ లాంటి అల్లర్లు జరిగినటువంటి సందర్భంలో కూడా ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళంతా ఐక్యంగా ఎక్కట్టా అవుతున్నారు, వాళ్ళంతా ఒక్కటిగా మారుతున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చూడాలి. ఢిల్లీలో రైతుల నిరసన, పంజాబ్ భారత్ మధ్య సరిహద్దుల ఎంత నీచ స్థితికి పోతున్నారు. ఒక ముఖ్యమంత్రి ఉండి రైతులతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు జరపాలని, పంజాబ్కు భారత్కు మధ్య సరిహద్దులు సృష్టించవద్దని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హితవు పలికారు. పంజాబ్కు భారత్కు మధ్యన సరిహద్దులు ఏంది? పంజాబ్ భారతదేశంలో లేదా? అంటే మీరు ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారా భగవంత్ మాన్ గారు? ఇదేనా పద్ధతి? మొన్న డీకే శివకుమార్ తమ్ముడు సురేష్ కుమార్ కూడా మాకు కర్ణాటక, దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం కావాలన్నాడు. ఇప్పుడు భగవంత్ మాన్ చూడండి, వీళ్ళ అసలు రంగు స్వరూపం, వాళ్ళ రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారనడానికి. పంజాబ్కు భారత్ మధ్య సరిహద్దులేంది? పంజాబ్కు ఢిల్లీకి మధ్య సరిహద్దుల్లో మీరు కంచె ఇచ్చిరనుకోవచ్చు, కానీ భారత్కు మధ్య అంటే మేము భారతదేశం కాదని చెప్తున్నారా? కేజ్రీవాల్ గారు మీరు ఇదేనా చేసినటువంటిది? ఆమ్ ఆద్మీ పార్టీ భారతదేశ విభజనను కోరుకుంటున్నదా? సీఎం భగవంత్ మాన్ హితవు పలికారట. హితవు పలకడం ఏంది? ఈయన చెప్పడం ఏంది? భగవంత్ మాన్ను ప్రజలు గెలిపించింది పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, భారతదేశాన్ని విడగొట్టేటువంటి వ్యక్తిగా. జాతీయ రహదారులు, ఇతర రోడ్లపై హర్యానా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో మాన్ స్పందించారు. హర్యానాలో ఏం జరుగుతుంది? పంజాబ్ సరిహద్దు వెంబడి వాళ్ళు ఫెన్సింగ్ వేస్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నట్లు ఫెన్సింగ్లు పంజాబ్ సరిహద్దులో ఏర్పాటు చేస్తున్నారా అని మాన్ నిలదీశారు. అంటే ఉద్యమం చేస్తుంటే ఎర్రకోటకు పోయి భారతదేశం జెండా దించేసి ఏదో జెండా పెడితే దాన్ని చూసుకుంటే చేతులు కట్టుకుని కూర్చోవాలనా? రైతు చట్టాల ఉద్యమం పేరుతోటి దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసేటువంటి దాన్ని సహించాలనా? దేశ విచ్ఛిన్నానికి, దేశ విభజనకు కుట్రకు చేస్తున్నటువంటి వాళ్ళను సహించాలనా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు భారతదేశాన్ని, పంజాబ్ను విడదీసినందుకు అసలు మీరు రాజీనామా చేయాలి ఫస్ట్. మీకు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అర్హత కోల్పోయారు. ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి ఎట్లా మోసం చేసిండో చెప్పొచ్చు. అదే స్థాయిలో అదే వ్యక్తి, అదే దాంట్లో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి భగవంత్ మాన్ గారు కూడా ఇదే పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడా? భారతదేశాన్ని చీల్చేటువంటి దిశలో ఉన్నారా? అసలు వీళ్ళందరినీ పట్టుకొని లోపలేయాలి ఫస్ట్. భారతదేశాన్ని విభజించే వాళ్ళు ఎట్లా ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు? దీని వెనుక ఎంత కుట్ర ఉన్నది? దీన్ని ఫస్ట్ మనం దేశ ప్రజలారా, పౌరులారా కనీసం ఆలోచించాలి. ఈ దేశం విడిపోయేటువంటి స్థితి వస్తే ఎవ్వరు కాపాడలేరు మనల్ని. భారతదేశము స్వేచ్ఛగా ఉంది, కాపాడబడాలి అంటే ఇగో ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు. డైరెక్ట్గా ఉగ్రవాదులు వచ్చి బాంబులు పెడితే దొరకబడుతున్నారు కాబట్టి ఇండైరెక్ట్గా దేశ ప్రజల మనసును కలుషితం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. సిక్కులు ఏనాటికి కూడా ఈ దేశ వ్యతిరేకులు కాదు. ఈ దేశాన్ని కాపాడేటువంటి మొట్టమొదటి దేశ భక్తులు సిక్కులందరికీ భగవంత్ మాన్ ఎప్పుడు కూడా ప్రతినిధి కాడు. దురదృష్టం ఇట్లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు కావడము, డీకే శివకుమార్, సురేష్ కుమార్ లాంటి వాళ్ళు ఎంపీలు కావడం ఈ దేశం యొక్క దురదృష్టము, ఆ ప్రజల యొక్క దురదృష్టం అని చెప్పుకోవచ్చు.